వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఫైట్ జరుగుతోందా? టీడీపీ నేతల తీరుపై కమలం పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారా? ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నా తమకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారా? అటు కమలం పార్టీలో కొందరు నేతలు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారా? తాజాగా ఓ ఎమ్మెల్యే చేసిన కమెంట్స్ కూటమిలో రచ్చరచ్చగా మారాయా? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను త్వరలోనే పూర్తి చేసుకోబోతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ పదవుల పంపకాల్లో కూటమి పార్టీలో ఒకటైన బీజేపీకి ఆశించిన స్థాయిలో పదవులు దక్కడం లేదన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కూటమి ప్రభుత్వంలో ఒక కులం పెత్తనమే నడుస్తుందని ఆయన చెప్పడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టినట్లయింది. ఆదినారాయణ రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గం పెత్తనం ఎక్కువగా ఉందంటూ ఆయన నేరుగానే వ్యాఖ్యలు చేసి తన అసంతృప్తిని, అసహనాన్ని బయటపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా అన్న దానిపై ఇప్పుడు కూటమిలోని 3 పార్టీల్లో లోతైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కమల వికాస కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వంలో పదవుల కేటాయింపులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి ప్రభుత్వ పాలన కమ్మగా ఉందని చెప్పాడని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో పరిస్థితి అలానే ఉందని, కమ్మగా ఉంది అంటే అర్థం ఏమిటో అందరికీ అర్థమయ్యే ఉంటుందన్నారు. ప్రభుత్వం కోసం గట్టిగా పనిచేసి కష్టపడే వారికి పదవులు దక్కాలని, కమ్మతో పాటు అన్ని కులాల వారికి సమాన న్యాయం చేయాలన్నారు. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కూటమిలో బీజేపీనే ప్రధానమని, ఆ తర్వాతే టీడీపీ, జనసేన వాళ్ళుంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక్కడ నాకు ఆ రోజు ఎలక్షన్లప్పుడు నేను ఒక 5 ఏళ్ల కిందట ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు పెద్ద శాంతమ్మ గారు గట్టిగా కొట్లాడినట్టు చేసినారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, కార్యకర్తలు గట్టిగా ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మాధవ్ గారికి చెప్తున్నా, ఖచ్చితంగా కొట్లాడి మనకు అధిక కోట ఇప్పించడానికి వీళ్ళను కార్యకర్తలను ప్రోత్సహించాలి. అవకాశం ఉంది ఇక్కడ. అంటే మీకు అర్థం ఏంటది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన, తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు అంటే తప్పు చేసి కూడా పై చేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలనా? చెప్పాలా? దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు, జంతు కొవ్వు, లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది ఆ జంతు కొవ్వు కంటే. వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాలి. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. అయితే బీజేపీ నేతల సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారన్న చర్చ జరుగుతోంది. ఏదైనా ఇబ్బందులుంటే అంతర్గత సమావేశాల్లో చర్చించాలి, కానీ నేరుగా ఈ వ్యాఖ్యలు చేశారంటే ఆదినారాయణ రెడ్డి ఏదో మనసులో పెట్టుకొని అని ఉంటారని అందరూ చర్చించుకుంటున్నారు. ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో తమ సొంత పార్టీ నేత కంపెనీ సామాగ్రిపై తన అనుచరులు దాడులు కూడా చేసిన సంగతి గుర్తు చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు అస్సలు పడడం లేదు. 6 నెలల క్రితం ఓ సోలార్ ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే, ఎంపీ రమేష్ మధ్య మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు.
అప్పట్లో ఎంపీ రమేష్ నాయుడు కంపెనీ చేపట్టిన పనులను అడ్డుకునేందుకు 100 వాహనాలతో వెళ్లి పనులు ఆగిపోయేలా చేశాడన్న ఆరోపణలు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై ఉన్నాయి. దీనికి ప్రతీకారంగా సీఎం రమేష్ జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి చెందిన రిపబ్లికన్ క్లబ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. దాంతో జమ్మలమడుగు పోలీసులు దాడులు చేసి రిపబ్లికన్ క్లబ్ను మూసివేశారు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య వార్ తారాస్థాయికి చేరింది. అయితే బీజేపీ ఎంపీగా కొనసాగుతూ తెలుగుదేశం పార్టీకి ఎంపీ తొత్తుగా ఉన్నారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే నోటి నుంచి ఇలాంటి కామెంట్స్ వచ్చాయనే చర్చ జరుగుతుంది. అందుకే కూటమి అంటే కులాలు ఉండకూడదని, అందరికీ కలుపుకొని వెళ్తేనే రాజకీయంగా బలం చేకూరుతుందని ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. కానీ అన్ని కులాలను కలుపుకొని వెళ్లకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల పెత్తనమే ఎక్కువైందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే వైసీపీ కూడా విమర్శలు చేసినా ఆదినారాయణ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలోనే ఈ కుల వ్యాఖ్యలు చేయడంతో కొత్త ఇబ్బందిగా మారిందంటున్నారు. ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చినవారే. ఆయనకు నేటికి టీడీపీ అగ్రనేతలతో సత్సంబంధాలున్నాయి. అలాంటి ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందన్న కామెంట్స్ 3 పార్టీల నుంచి వినిపిస్తున్నాయి.